లేకపోతే రివ్యూస్ వల్ల అనేది అనుకుంటున్నారు అనేది చాలా బాధగా ఉంది. అదొక్కటే బాధ నాకు. దేనికంటే వీళ్ళు చేయాల్సింది, ఆయన రాసింది అద్భుతమైన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని ఎంత బాగా 2.5 గంటల్లోనే చెప్పాలి. 700 పేజీలు అంటే ఒక 10 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ వస్తుంది. దాన్ని కట్ చేసుకుంటా కాంటెంట్ని అర్థమయ్యేటట్టు చెప్పి అన్ని లాంగ్వేజ్ల్లో నుంచి హీరోలను తీసుకొని వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకొని ఎవరిని తగ్గించకుండా, అలాని ఎవరిని పెంచకుండా క్యారెక్టర్స్ ఇంద బిల్ట్లో ఉండటం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ 2.5 గంటల్లో అంత 700 పేజీల స్క్రిప్ట్ని. దాన్ని ఈయన కరెక్ట్ చూజ్ చేసుకున్నాడా లేదా అయినది అన్నెసరీ థింగ్. ఐ థింక్ సో. మన గవర్నమెంట్ కూడా 60%ని ఫస్ట్ క్లాస్ మార్కులుగా ప్రకటిస్తారు, 75% మార్క్స్ని డిస్టెన్షన్లా ఫీల్ అవుతారు. యూ గాట్ 80% మ్యాన్. ఆయన అంటే బాగున్న సినిమాని పని కట్టుకొని కిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో కానీ రావు. ఇప్పుడు పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అంటే పేషెంట్స్ మళ్ళీ బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు ఇలా డ్రాప్ ఉంటాయి, వాటిని ఎవరు కాపాడలేం. మనం మంచి రివ్యూస్ చెప్పినా కాపాడలేం, అలానే బ్యాడ్ రివ్యూస్ చెప్పినా దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. ఇలాంటి ఒక మంచి సినిమా అప్ అండ్ డౌన్స్, ఫుల్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి సెకండ్ అరే ఏమో ఇప్పుడు బ్యాగ్లోంచి డబ్బు కింద పడిపోయింది, లోపల ఎలా పెడతాడో, ఇది మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఆ సినిమా హిట్. దాని గురించి ఇంకా నాకింత అంటే ఒక మనిషిని ఒక కన్నడ పెద్ద ప్రొడ్యూసరు నాకు ఫోన్ చేసి కొంతమంది హీరోల నెంబర్లు అడిగాడు. నేను ఇచ్చాను. జీబ్రా రిలీజ్ అయింది, అన్న సత్యదేవ్ గారి నెంబర్ దొరికిద్దా అని అడిగాడు. ఐ సెండ్ హిమ్. కన్నడ ప్రొడ్యూసర్ సత్యదేవ్ నెంబర్ పంపించాను. ఎందుకంటే వేర్ ఈజ్ ద కాంటెంట్? ఎంత తొక్కినా ఎవడు ఆపలేడు. పాయింట్ వైజ్గా సత్య నువ్వు వచ్చిన పాత నుంచి నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావు, యు ఆర్ ద పర్ఫెక్ట్. ఎందుకంటే